ఎదురు చూస్తున్నటువంటి దైవ వర్తమానమునకు సమయం ఆసన్నమైనది. ఈ సమయాన్ని మన మధ్యలో వచ్చినటువంటి మన ముఖ్య అతిథులు నేటి ప్రసంగికులు రెవరెండ్ డాక్టర్ క్రిస్తుదాస్ గారికి ఈ సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా చక్కగా ఆయన వర్తమానాన్ని విని దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలని క్రిస్తుదాస్ గారికి ఈ యొక్క సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాం. ఆమె మాట గట్టిగా చెప్పండి. కొద్దిగా చాలా డబ్బు ఖర్చు పెట్టి నా కొరకు ప్రార్థించి ఈ సభకు రప్పించినటువంటి తెలుగు బాప్టిస్ట్ చర్చి బద్దిపోడి తెలుగు బాప్టిస్ట్ చర్చి దైవజనులు సంఘ కాపరి రెవరెండ్ డాక్టర్ దార రాజయ్య గారికి, సంఘ పెద్దలకు, విశ్వాసులకు, చిన్నపిల్లలకి, ముసలోళ్ళకి, తాగొచ్చి డ్యాన్స్ చేస్తున్న వాళ్ళకి అందరికీ నా నిండు హృదయపూర్వకమైన వందనాలు తెలుసుకుంటాను. ఏ కొట్టి సప్పట్లకు దోమలు కూడా చాలు. మీరు కొట్టుకోండి, మీరు వచ్చింది కొట్టుకోండి, సప్పట్లు కొట్టుకోండి. బాగా చాలా డబ్బు ఖర్చు పెట్టి నా కొరకు ప్రార్థించి సభ రప్పించిన మీ పాస్టర్ గారు, మీ పాస్టమ్మ గారికి, సంఘానికి, సంఘ పెద్దలకు నా నిండు హృదయపూర్వకమైన వందనాలు ఎంచుకుంటున్నానయ్యా. నిజంగా చాలా మంచి అయ్యగారు మీ అయ్యగారు. అసలు నేను ఈ మధ్య కొత్త నెంబర్లు ఎత్తట్లేదు, కానీ మీ అయ్యగారు ఫోన్ చేసినప్పుడు నాకు అందరూ డేట్స్ ఖాళీ లేవు. జూన్ 20 వరకు కాలు అన్నీ బుక్ అయిపోయినాయి. కానీ మీ అయ్యగారు నాకు ఫోన్ చేసి మర్యాదగా మా ఊరు రావాలన్నాడు. పెద్ద పెద్ద సభలకి, పెద్ద పెద్ద సిటీలకి నాకు ఖాళీ లేదు నాయన, ఏ వణుకోవద్దు రాలేనన్నాను. 6 సరే కోయని రమ్మని మరి చెప్పాడు. కానీ ఆయన చెప్పిన మాట నాకు నచ్చింది. చాలా ఆత్మీయుడు అయ్యా, మాది చాలా మంచి ఊరు, మా వాళ్ళందరూ మంచి వాళ్ళే, మా గ్రామస్తులు మంచివాళ్ళు, సభలకు వచ్చే విశ్వాసులు మంచివాళ్ళు, అసలు ఎవరు నిద్రపోరు, అసలు అందరూ హుషారుగా ఉంటారు, చాలా మంచిగా ఉంటారయ్యా. చక్కగంట అల్లరి చేయరు, వాక్యం చెప్పేటప్పుడు ఎవరు అల్లరి చేయరు, అసలు తాగుబోతులు ఒక్కరు కూడా రారు, చాలా మంచి ఊరు మా ఊరు అని చాలా చక్కని విషయాలు నాకు చెప్పారు. హైవే పక్కనని చెప్పాడు నాకు. తీరా చూస్తే నన్ను ఈ ఊరికి కిడ్నాప్ చేసినట్టుంది. కాబట్టి మంచి దైవజనుడు, ఇలాంటి నిజంగా చక్కని అయ్యగారు మీకు దొరకడం నిజంగా మీ అదృష్టం. సభలు కూడా అయ్యగారు కోసం నా రాను పోను ఖర్చులు అన్నీ కూడా అన్నీ భరించాయా. మీరు రెండయ్య తప్పనిసరిగా అని భారం కలిగి, చాలా బాధ్యత కలిగి ఎంతో ప్రార్థించాడు. ఇలాంటి అయ్యగారు, అమ్మగారు, వారి బిడ్డల్ని, ఈ సంఘాన్ని, సంఘ పెద్దల్ని అందరినీ ప్రభు దీవించునుగాక. మీ కొరకు ప్రార్థన చేస్తుంటాం. దేవుని స్తోత్రం. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ప్రభు దీవించునుగాక. చక్కని ఆర్కెస్ట్రా, చక్కని సౌండ్ చేసిన వారికి వందనించుకుంటున్నా. నాకు బాగా తెలిసిన వాళ్ళలాగా ఉన్నారు వీళ్ళు, తెలిసినోళ్ళే, నన్ను ఎక్కడ బాగా చూశారు, అందుకే నన్ను చూసి బాగా నవ్వుకుంటుంది. ఏదో ప్లాన్ చేస్తున్నారు నాకు. నేను ఒకసారి ఒక మీటింగ్ వెళ్ళేసరికి అది ఆఖరి రాత్రి మీటింగ్. సౌండ్ సిస్టమ్ వారు, ఆర్కెస్ట్రా వారు ఇద్దరు కొట్టుకుంటున్నారు. ఎందుకు కొట్టుకుంటున్నారు నాకు అర్థం కాక, అయ్యా కొట్టుకోవద్దన్నా, కొట్టుకోవద్దన్నందుకు నన్ను కొట్టబోయారు. ఇంకప్పటి నుంచి వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. కాబట్టి 3 రాత్రులు కూడా మీరు మంచిగా ఉంటారని, ఐకతగా ప్రేమ కూడా కోరుకున్నా. అలాగే మీడియా వారికి వందనాలు. తీయండి నాన్న, మీడియా తీసి నా జీవితం అలా వెళ్ళిపోయింది పైకి. ఈ సోషల్ మీడియా వచ్చిన కాడి నుంచి, సోషల్ మీడియా లేకముందున్న దేవుని సేవ వేరు, సోషల్ మీడియా వచ్చిన తర్వాత దేవుని సేవ ఎంత పాడైపోయిందో. అసలు మేము మాట్లాడిన మాటలైతే ఏదైతే అవి వేరే వాళ్ళ న్యూస్ కోసం చాలా చిత్రాలు చేసుకుని పెట్టుకుంటున్నారు. చాలా బాధాకరంగా ఉంది. మనస్ఫూర్తిగా నేను చెప్దామని చెప్పలేకపోతున్నాం ఈ మీడియా వల్ల. కాబట్టి వీడియో తీయొద్దు, వాళ్ళు తీసుకున్నాను, వీడియోలు తీయొద్దు.
ఫోటోలు తీసుకోండి, లాస్ట్లో ఫోటో రాగానే అందరు అడుగుతున్నారు ఫోటోలు ఇమ్మని. ఫోటోలు తీసుకుని కాదన్న కానీ వీడియోలు తీయకండి. మా అనుమతి లేకుండా ఈ మధ్య కొత్త చట్టం ఒకటి వచ్చింది. మా అనుమతి చెప్పిన వాడు అనుమతి లేకుండా ఎవరు ఇష్టాంతరంగా వాళ్ళు వీడియో యూట్యూబ్లో పెట్టేస్తే, ఫేస్బుక్లో పెడితే, అదేదన్నా ప్రాబ్లం వస్తే అది మీకే సంబంధం, మాకు సంబంధం లేదు. మాకు ఎలాంటి సంబంధం లేదు, అది గుర్తుంచుకోండి. దేవుని స్తోత్రం. సరే, దేవుడు నాకు చేసిన మహోపకారాలు ఇప్పుడు 40 సంవత్సరాల క్రితం 40 సంవత్సరాల నుంచి సేవ చేసుకుంటున్నాను. 40 సంవత్సరాల నుంచి ఈ కోయి పాట పాడుతూనే ఉన్నాను. అప్పుడు నా ముఖం ఒక్కడ చూడలేదు. మరి ఎవడు పెట్టాడు, అది పైకి వెళ్ళిపోయింది. దేశం అంతా కోయి అయిపోయింది. జాతి లేదు, కులం లేదు, మతం లేదు, సినిమా వాళ్ళు లేదు, అందరూ డ్యాన్స్ చేసుకుంటున్నారు. అది అన్ని పాటలు పాడతాను, లాస్ట్లో అన్ని పాడతాను. ముందే పాడితే అందరు పారిపోతారు. నాకు తెలిసి ఆ విషయం. కొద్దిగా నా మాటలు, యేసయ్య మాటలు, నా సాక్ష్యం కొన్ని మాటలు వినండి. రాత్రికి నేను విశాఖపట్నం నుంచి మీటింగ్ అవగానే ప్రయాణం చేసి విజయవాడ వచ్చాను. నాకున్న కారు పాడైపోయింది. అది విజయవాడలో పడేసి మళ్ళీ బస్సు ఎక్కి ప్రయాణం చేసి వచ్చాను. మళ్ళీ రాత్రి మీటింగ్ అవగానే మళ్ళీ మీరే కూడా వెళ్ళిపోవాలి. ఒక క్షణం ఖాళీ లేని పరిస్థితి. కాబట్టి కొద్ది ముఖ్యమైన మాటలను, యేసయ్య మాటలు వినండి. మిమ్మల్ని మీ కుటుంబాలను ప్రభు దీవించును గాక. దేవుడే ఈ రాత్రి గొప్ప కార్యం జరిగించును గాక. నాకు చాలా సంతోషం. అంటే నన్ను చాలామంది లాస్ట్ రోజు పిలుస్తారు సభకి, కానీ ఫస్ట్ రోజు పిలిచింది ఇదే ఫస్ట్ టైం. నాకు చాలా సంతోషం ఉంది. ఫస్ట్ రోజు యేసయ్య వచ్చేస్తాడు. దేవుని స్తోత్రం. ముఖ్యంగా మన మధ్యకు వచ్చినటువంటి సత్తుపల్లి డేవిడ్ గారు, అమ్మగారికి, మా పిల్లలకి నా ఉన్న చూస్తాను. నిజంగా చాలా దీనుడైన. నేనైతే విషం తాగాను, ఆయనైతే విషం కంటే ఘోరమైన ముందేసాడు. ఆయన ముందంటే తాగుబోతు అయినా ఏసీ బిడ్డగా మారిపోయాడు. ఎంత దీనుడంటే నాకు చాలా నచ్చాడు. నాకు రాబోయే రోజుల్లో నాకున్న దేవుని సేవలో ఖచ్చితంగా మిమ్మల్ని వాడుకుంటాను. రాబోయే రోజుల్లో మీ సంఘాలను బలపరుస్తాను ఒక ఆత్మీయ తండ్రిగా. దేవుని స్తోత్రం. అమ్మాయిని కూడా దేవుడు దీవించును గాక. నాకు మీ పాప అంతా మనవరాలు ఉంది. నాకు నేను చిన్నోడిని కాదు, నాకు 63 సంవత్సరాలు. ఎంతమ్మా? 23 కాదమ్మా, 63 సంవత్సరాలు. ఈ వృద్ధాప్యంలో చిన్న పిల్లోళ్ళలాగా దేవుడు వాడుకోండి. ఒక వాక్యం చదువుకుందామండి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం. ముఖ్యంగా చుట్టుపక్కల ఉన్న పాస్టర్ గారులు చాలామంది వచ్చారు. అయ్యగారులందరూ కూడా నా ఉందని ఎంచుకుంటూ మీరందరూ రావడం చాలా సంతోషం. తర్వాత వాలంటీర్స్ వీళ్ళందరూ ఏంటో రెడ్ షర్ట్లు వేశారు. వాళ్ళందరినీ ప్రభు దీవించిన దాకా. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 7వ వచనాన్ని గట్టిగా ఒక చదవండి. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. చాలక అందరు నాతో ఈ మాట చెప్పండి. యెహోవాను నోటితో చెప్పండి, ముక్కుతో కాదు. యెహోవాను, యేసు ప్రభుని నమ్ముకున్నవారు ధన్యులు. నమ్మి, భార్య నమ్మి, తల్లిదండ్రులు నమ్మి, పిల్లలను పాడిపోయారు. కొందరు ధనము నమ్ముకున్నాడు పాడిగాడు. కులం నమ్ముకున్నాడు కూళ్ళకి తెచ్చాడు. మతం నమ్ముకున్న మతులకు పారిపోయాడు. కానీ నేను యేసు ప్రభు నమ్ముకొని పాడైపోయాను అని చెప్పగలిగిన వాడు ఈ ప్రపంచంలో ఒక్కడు లేడు. ఇది కొట్టినప్పుడు గట్టిగా సపన కొట్టండి. ఎవరన్నా కొట్టకపోతే పక్కోలు కొట్టించండి సరిగా. చాలామంది దీనికి ట్రోల్ చేశారు. ఇది ఎందుకు కొడుతున్నాడు రా, ఇది ఎందుకు కొడుతున్నాడని. ఇది కొట్టమని బైబిల్లో ఉంది. 82వ కీర్తన 1లో దీని గురించి ఉంది, చదవండి. 81వ కీర్తన 2 వచ్చింది. కీర్తన ఎత్తండి అంటే పాడండి, గిల్లక తప్పెట పట్టుకోండి. బైబిల్లో ఈ వాయిద్యం పేరు గిల్లక తప్పెట అనండి. తెలుగులో దీని పేరు అందిల.
బుర్రకథలు కొడతారే అది. ఇది నేను కొడుతున్నప్పుడు మీరేం తెలుసా, 47 కీర్తన 1వ వచనం పాటించాలి. 47:1 సర్వజనులారా చప్పట్ల కొట్టుడు. ఇక్కడ ఏ సంఘమైన పర్ల, చప్పట్ల కొట్టే సంఘమైన పర్ల, కొట్టన సంఘమైన పర్ల. మా సంఘంలో చప్పట్ల కొట్టడం అన్నల పర్ల. ఇది సర్వ సభ కాబట్టి అందరూ మర్యాదగా చప్పట్లు కొట్టాలి. కొట్టండి గట్టిగా, ఇంకా గట్టిగా. చాలు. ఇది కొట్టినప్పుడు నువ్వు పని చేయనన్నా, టూపులు కొడతావా? టూపు హల్లెలూయా స్తుతి మహిమ నువ్వు అక్కడే కొట్టినానా? అలా మీరు కొడుతూ ఒక పని చేయండి. మీరు కొట్టండి కొట్టండి. హస్తం గుర్తుంచుకోండి. ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి. ఆ రాష్ట్రాల్లో ఒక 4 రాష్ట్రాలు ఉన్నాయి. ఆంధ్ర, తెలంగాణ, ఒరిస్సా, ఛత్తీస్గఢ్. ఈ 4 రాష్ట్రాల్లో పూర్తిగా వెనకబడిన 18 రకాల అడవి మనుషులు. ఈనాటికి అక్కడ జనానికి కరెంటు తెలియదు, నాగరికత తెలియదు, ఎలా మోసాలు తెలియదు. ముఖ్యంగా ఆధార్ కార్డు, రేషన్ కార్డు కూడా తెలియదు వాళ్ళు. ఆధార్ కార్డు తెలియదంటే ప్రభుత్వ జనాభా లెక్కలో లేనట్టు. ప్రభుత్వ జనాభా లెక్కలో లేని మమ్మల్ని యేసయ్య లెక్కలో ఉంచుకున్నాడు. ఈ రాత్రి నీ బంధువులు కానీ, నీ మిత్రులు కానీ, నీ పైనోళ్ళు కిందోళ్ళు, నీ అత్తింటులు పుట్టింటులు ఎవరైనా సరే నువ్వంటే లెక్కలు పెట్టలేదా? అసలు నువ్వంటే లెక్కలు లేవా? ఎవరికి లెక్కల్లో లేని నిన్ను యేసయ్య లెక్కలో పెట్టుకోవటానికి ఈ సభలో నీ కొరకు దేవుడు ఏర్పడించాడు. బైబిల్లో ఒక చిన్న చరిత్ర చెప్తాను, చిన్న చరిత్ర. అనగనగా ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు యెషయా. ఆయనకి 8 మంది కొడుకులు. ఎంతమంది నాన్న? ఆయన దగ్గరికి ఒక ప్రవక్త, ఒక పాస్టర్ వెళ్తాడు. ఆయన పేరు సమూయేలు. సమూయేలు వెళ్ళి, యెషయా నీ కొడుకులు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ పిలుచుకురా, వాళ్ళు ఒకటి దేశానికి రాజు చేయమని దేవుడు చెప్తున్నాడు అని చెప్తాడు. యెషయా 7 కొడుకులు తీసుకొస్తాడు. 7 కూడా మంచి లావుగా, అందంగా, 6 అడుగుల జనబాహులు, మంచి అందంగా ఉంటారు. దేవుడు మాట్లాడతాడు, వీళ్ళెవరు కాదని. అప్పుడు సమూయేలు అడుగుతాడు, యెషయా నీ కొడుకులు వేరే నీకున్నారని అడుగుతాడు. ఒకడున్నాడు లాస్ట్ కూడా చిన్న బొడ్డోడు, ఆడి పెద్ద లెక్కలో లేడండి, ఆడెక్కడ అడుగులో ఉన్నట్టు గొర్రెలు కాసుకున్నాడు అన్నాడు. సరే వాడిని కూడా పిల్లమంటాడు. దావీదు ఇంట్లోకి రాగానే దేవుడు మాట్లాడతాడు, ఇతడే నేను కోరుకున్నవాడు. కన్న తల్లికి దావీదు లెక్కలో కన్న కొడుకు లెక్కలో లేడు, కన్న తండ్రికి కొడుకు లెక్కలో లేడు, అన్నలకి తమ్ముడు లెక్కలో లేడు, కానీ దేవుడికి చెప్పండి లెక్కలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి మనం ఎవరికి లెక్కలో లేకపోయినా పర్లేదు, కానీ యేసయ్యకి మాత్రం లెక్కలో ఉందుముగాక. ఆయన మన లెక్కలో పెట్టుకున్నాడు. బిడ్డ నీ జీవితాన్ని మార్చబోతున్నాడు. భయంకరమైన అడవులో మేము జీవిస్తున్న ఆ రోజుల్లో కొంతమంది దుర్మార్గులు, రౌడీలు, గోండాలు, స్మగ్లర్లు, తాగుబోతులు మా అడవులు ప్రవేశించి అడవి సంపద, జంతు సంపద దొంగతనంగా దోసుకెళ్ళి మా అడవులో పడి, ప్రభుత్వ చట్ట వ్యతిరేకంగా మా అడవులో పడి దొంగతనంగా దోసుకెళ్ళిపోవడం కాకుండా అడవిలో కనబడిన మా అక్కల్ని, మా చెల్లెల్ని అతి దారుణంగా పాడు చేసి చంపేసే రోజులే. అలాంటి రోజుల్లో మా బంధువులయ్యా అడవిలో పుట్టి, అడవిలో పెరిగి, అడవిలో చచ్చిపోతున్నాం. మమ్మల్ని, మా ఆడపిల్లల్ని ఎందుకయ్యా మీరు చంపుతున్నారు అని అడిగినందుకు వాళ్ళ దగ్గర ఉన్న తుపాకులు, బాంబులతో బెదిరించేవారు, భయపెట్టేవారు. అలాంటి రోజుల్లో ఆ అడవిలో ఉన్న ఆంబో తెంకన్న అనబడిన ఆయనకు ఆఖరి కొడుకుగా నేను పుట్టాను. మీసాల గురప్పగా నేను పుట్టాను. నా తండ్రి, మా బంధువులు కలిసి మా అడవిలో ఉన్న ఆడపిల్లల్ని కాపాడుకోవడానికి, ఆడవాళ్ళకి రక్షకుడుగా, ఆడవాళ్ళు జోలికి వచ్చిన వాళ్ళని చంపేసి ఆడవాళ్ళకి రక్షకుడుగా, ఆడవాళ్ళ కాపురుగా, అడవికి కాపురుగా నన్ను తయారు చేయడం కోసం పాములు కరిసిన, పామిషం దాగిన, సావకుండా ఉండి కొన్ని అడుగు మందులు, నల్లిస్ర, తెల్లిస్ర, భూమిస్ర, మణికంఠమని
కొన్ని అడుగు మందులు నేను పుట్టగానే కన్న తల్లి పాలకు బదులుగా అవి నాకు త్రాగించారు. ఆ తర్వాత పుట్టిన కాడి నుంచి 13 సంవత్సరాలు నాకు వయసు వచ్చే వరకు నేను తినే ఆహారంలో నీళ్ళల్లో కొద్దిగా పామిషం కలిపి పెట్టారు. నేను తినే ఆహారం నీళ్ళల్లో 5 రకాల పామిషాన్ని అలాగ నాకు నీళ్ళల్లో ఆహారంలో కలుపుతూ పెడుతూ ఉండేవాడు. 13 సంవత్సరాల వయసు రాగానే అతి భయంకరమైన విష మనిషిగా మారిపోయాను, ప్రమాదకర మనిషిగా మారిపోయాను. ఎవరైనా మా ఆడవాళ్ళ జోలికి వస్తే నేను వెళ్ళిపోయేవాడిని. వెళ్ళి నా చేతిగోలతో గిల్లేసేవాడిని, నా నోట్లో పళ్ళతో కరిచేసేవాడిని. వాడి దగ్గర టుపాగా ఉన్న బాంబులు ఆడెంత ఉన్నా సరే వెళ్ళిపోయి నా చేతిగోలతో గిల్లేసేవాడిని, నా నోట్లో పళ్ళతో కరిచేసేవాడిని, నా కాలుతో తన్నేసేవాడిని. నా కాలు గోరు కానీ చేతు గోరు కానీ నోట్లో పుల్లు కానీ ఎదుడు మనసులో దిగబడితే చాలు నాలో ఉన్న పామిషం వాళ్ళకి వెళ్ళిపోయి గిరగిర కింద పడి చచ్చిపోతుండేవారు. ఇది నా తండ్రి ఆంబోత్యం కన్నా మా గూడుపోలు మా అడవులో ఉన్న ఆడపిల్లల్ని కాపాడటం కోసం నాకు ఇచ్చినటువంటి మంచి ఉద్యోగం, మంచి పని, గెల్లటం, కరవటం. ఆ రోజుల్లో నేను ఎవరిని గిల్లినా కరిసినా మనసు చచ్చిపోయేవారు. ఇప్పుడు కాదు, మీరు కంగారు పడకండి. నేను ఒకసారి సభలలో చెప్తుంటే ఒక ముసలం పారిపోయింది. ఎప్పుడో జరిగిన సంఘటన, లాస్ట్ అండ్ ఫైనల్లో. ఇక అలాగ నా జీవితం ప్రారంభమైంది. అలాగ నా జీవితం ప్రారంభమై కొంతకాలం అయిపోయిన తర్వాత నా పని గెల్లటం, కరవటం. చక్క కూర్చొని వినండి దయచేసి. కూర్చోమ్మా, కూర్చో. ఇక్కడ కొంతమంది అచ్చో నా మేనమాలాగా ఉన్నారు, కూర్చోండి. అలా నా జీవితం ప్రారంభమైంది. 18వ సంవత్సరం వయసు నాకు రాగానే చిన్నతనంలో పామిషానికి తగినటువంటి ఆ మందులు నా శరీరం తగ్గిపోయింది. నా శరీరం నుంచి ఎప్పుడైతే ఆ మందులు శక్తి తగ్గిపోయిందో ఈ పామిషం అనేది నా గుండెకి పట్టేసింది. అప్పుడు నా పరిస్థితి ఎలా ఉండేదంటే, మన వస్త్రాలు బాగా ఉతికి పిండితలం ఉండదు, అలాగే నా శరీరమును ఎవరో గట్టిగా నలిపేసినట్లు, నా ఎముకలు ఇరిగిపోయినట్లు, నా నరాలు తెగిపోయినట్లు ఆ బాధ తట్టుకోలేక నా తండ్రి కాళ్ళను బడి ఏడిచాను. తండ్రి బ్రతికించు లేదా చంపేయి అని ఏడిచి నా తండ్రికి అర్థమైపోయి, కొడుక నువ్వు భయపడకని చెప్పి అడవులో ఉన్నటువంటి పాము చెరిగిపోయి కొన్ని అడుగు మందులు నా మీద నాకు ప్రయోగం చేశాడు. అప్పటికే విషయం బాగా ముదిరిపోవడం వల్ల వాటి వల్ల కాలేదు. సహజంగా నా తండ్రి ఆంబోత్యం కన్నా ఒక మాంత్రిక విద్యలు నా మీద ప్రయోగం చేశాడు. వాటి వల్ల కాలేదు. అడవులో అడవి మందుల వల్ల కానీ, నాటు మందుల వల్ల కానీ, ఆయుర్వేదం వల్ల కానీ, మంత్రాల వల్ల కానీ నా రోగం తగ్గకపోగా ఎక్కువై చచ్చిపోయే క్షణంలో నా తండ్రి తెలంగాణలో ఒక రాజకీయ నాయకుడిని పట్టుకొని ఆయన ద్వారా ఒక హాస్పిటల్ తీసుకెళ్ళాడు. డాక్టర్లు పరీక్షించి నిలువెల్ల పామిషన్ నిండిపోయాడు, ఈ అబ్బాయి బతకడు, చచ్చిపోతాడని చెప్పగానే నా తండ్రి నన్ను తీసుకొచ్చి ఇంటికి వచ్చి నన్ను చూసి ఏడుస్తున్నాడు. కొడుక గురప్ప, నీకు పామిషన్ పడిన ముఖ్యమైన కారణం మన అడవిలో ఉన్న ఆడపిల్లల్ని కాపాడటా కదా, నిన్ను బట్టి వేల మంది ఆడలు బతికారా, కానీ నువ్వు చచ్చిపోతున్నావు కొడుక, నాకు చాలా బాధగా ఉంది కొడుక. ఇప్పుడు నువ్వు ఎలాగో చనిపోతున్నావు కాబట్టి నీకు ఒక మాట చెప్పాలనుకున్నా. అదేంటంటే, నువ్వు పుట్టక ముందు నువ్వు మీ అమ్మ కడుపులో ఉన్నప్పుడు మీ అమ్మ ఒక దేవుడు నమ్ముకుందరా, ఆయన ఎవరో మాకు తెలియదు కొడుకు చెప్పేది. మన కులాచార ప్రకారంగా పరాయి దేవుని ముందు చంపేస్తారు. మీ అమ్మని నేనే కొట్టాను, నిండు గర్భిణి మీ అమ్మ ఆ దెబ్బలు తట్టుకోలేక చనిపోయింది. మీ అమ్మ చచ్చిపోయి కొద్ది నిమిషాల ముందు నువ్వు పుట్టావు నాయన. నెత్తురు గుడ్డుకున్న నిన్ను నీ తల్లి తన ఒడిలో పెట్టుకొని నీ గురించి తన దేవుడికి ఏదో చెప్పడము నా కళ్ళ చూసా చెవులారా అన్న కొడుక. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మీ అమ్మ చనిపోయింది కానీ నీ కన్న తల్లి ఆరాధించి పూజించిన నీ కన్న తల్లి దేవుడు ఖచ్చితంగా నిన్ను బతికిస్తాడు. నాకు చాలా ఏడుపు వచ్చింది. ఒక దేవుని గురించి మా అమ్మని చంపేస్తారా, మా అమ్మ కూడా దేవుని కోసం చచ్చిపోయిందా అని చాలా బాధేసి చాలా ఏడ్చాను. తాగుబోతులు బాగానే ఉన్నారు, కూలీకోరులు బాగానే ఉన్నారు, అబద్ధాలాడులు బాగానే ఉన్నారు, ఆ ఇంటికి ఈ ఇంటికి నిప్పులు పెట్టి కొంపలు ముంచెవులు వాళ్ళు బాగానే ఉన్నారు.
కానీ దేవుని నమ్ముకొని బైబిల్ తీసుకొచ్చి యేసే నమ్ముకొని తాగుడు మానేసి అన్ని దుర్మార్గ పనులు మానేసి దేవుని నమ్ముకున్నందుకు వాళ్ళని ఎందుకు ఇలా హింసిస్తున్నారని నాకు అప్పుడు ఆ రోజులో నేను బాధ కలిగి అడవులను ఒక చెట్టుకు పోయాను. చెట్టు పైకెక్కి ఆకాశంగా చూస్తూ ఏడుస్తున్నాను. నాకు తెలియని మాటలు ఏడుస్తున్నాను. తల్లి, నన్ను కన్న తల్లి, ఆరాధించి పూజించిన దేవుడా నన్ను కాపాడమని ఏడుస్తున్నాను. ఆకాశంలో అలా ఏడుస్తుంటే ప్రపంచంలో భారతదేశంలో ఆంధ్ర, తెలంగాణ, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ 4 రాష్ట్రాల అడవిలో నిలువెల్ల పామిషలు నిండిపోయి రోగునై మనుషులు చూడని పట్టించుకొని ఆ అడవిలో విషపు రోగునై అడవిలో చచ్చిపోతున్న నన్ను పరలోకమందున్న దేవుడు చూశాడు. అడవిలో రోగినై చచ్చిపోతున్న నన్ను చూసిన దేవుడు ఈ రాత్రి సభకు వచ్చిన మిమ్మల్ని అందరినీ యేసయ్య చూస్తున్నాడు. మీ రోగాన్ని, మీ బాధలు, మీ కష్టాలు, మీ కన్నీరు, మీ వేదన, మీ అప్పులు, మీకు ఏ సమస్య ఉంటే ఆ సమస్యలు చూసి దేవుడు తీర్చే సభలు ఈ సభలు. దేవునికి స్తోత్రం. ఈ సభలేదో మామూలుగా ఆషామాషిగా ఏర్పాటు చేయలేదు. ఈ సభల ద్వారా దేవుడిని చూస్తున్నాడు. బిడ్డ, ఏ రోగంతో వచ్చావు, ఏ బాధతో వచ్చావు, ఏ కన్నీళ్ళతో వచ్చావు, ఏ భయంకర సమస్య వచ్చావు, నీ సమస్యను చూస్తున్న దేవుడు. దేవునికి స్తోత్రం. అప్పులు చేసిన చేతులెత్తండి. అప్పులు చేసిన చేతులు పైకెత్తండి. ఇచ్చిన వాళ్ళు కాదు, చేసిన. సరే, చాలామంది ఎత్తారు. కొంతమంది నాకు వెళ్ళి నా అప్పులు నువ్వు తీరుతావురా అంటున్నారు. మీకు ఎన్ని అప్పులు తెలియదు, కానీ ఒకప్పుడు 20 లక్షల అప్పులు పాలై చచ్చిపోయే క్షణంలో 7 రాత్రులు 7 పగలు కన్నీరికా చూపాల్సింది ప్రార్థన చేస్తే ₹1 అప్పు లేకుండా నా అప్పులు దేవుడు తీర్చివేశాడు. మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించునుగాక. మీకున్న సమస్యని ప్రభు తొలగించునుగాక. అప్పులు తొలగిపోవునుగాక. మొండ్రోగాలు పోవునుగాక. ఈ సంవత్సరం బాగా చదువుకున్న పిల్లలు షూస్ కాపీ కొట్టకుండా మంచి మార్కులతో పిల్లలు పాస్ అవునుగాక. మన బిడ్డలందరికీ గవర్నమెంట్ జాబులు దేవుడు ఇచ్చునుగాక. ప్రైవేట్ జాబులు వచ్చునుగాక. వ్యాపారం అభివృద్ధి అవునుగాక. నేను హైవే నుండి ఇక్కడికి వచ్చే వరకు మామిడికాయలు పాకడమన్నా. ఆ మామిడికాయలన్నీ కూడా దేవుడు దీవించునుగాక. వచ్చాను కానీ నాకు ఒక్క మామిడికాయ ఇవ్వలేదు. అమ్మా, మీ వ్యాపారంలో దేవుడు దీవించునుగాక. కానీ దేవుడు డబ్బులు బాగా ఇచ్చునుగాక. ఇచ్చిన డబ్బులు ఈ సభల కోసం ఖర్చు పెడుదురుగాక. మీకు దేవుడు మేలు చేయనుగాక. పర్లేదు మా అమ్మ నాన్న కొన్ని లక్ష